కొత్త కోడలి చికెన్ బిర్యానీ. రాజన్నపేటలో ఉండే కవిత వంటలు అదరగొట్టేస్తుంది. అందులోనూ నాన్ వెజ్ వంటలకి ఆమె చాలా ఫేమస్. ఇక బిర్యానీలైతే ఆమె చేయి తగలటం పాపం. టేస్టు, స్మెల్లు వీధుల్లో జనాలకి హాట్ టాపిక్ అయిపోయాయి. అంత దిట్ట ఆమె నాన్ వెజ్ వంటల్లో. అలాంటి కవిత తమ ఊళ్ళో ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు సరదాగా వంటల్లో ఒక చేయి వేయమంటే తప్పక చేసి పెట్టేది. ఒకసారి అదే ఊళ్ళో ఉండి ప్రెసిడెంట్ గారి కోళ్ల కవిత కోసం వచ్చి కవిత తల్లితో, పిన్నిగారు, కవిత ఉందా అండి ఇంట్లో? రామ్మా రమ్యారా, మా కవిత ఏదో కొనుక్కోవాలని అలా ఫ్యాన్సీ షాప్ వరకు వెళ్ళింది. ఏంటి సంగతులు? మీ నాన్నగారు వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. అవును పిన్నిగారు, మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందని ఇంట్లో చిన్న ఫంక్షన్లా చెయ్యాలనుకుంటున్నాము రేపు. అందుకే మన కవితతో బిర్యానీ చేయిద్దాం అనుకుంటున్నాము. తనకి రేపు కుదురుతుందా లేదా అని అడగటానికి వచ్చానండి. దాందేముందమ్మా, వస్తుందిలే. ఎలాగో చదువైపోయింది. ఏదో ఒక సంబంధం ఖాయమయ్యే వరకు ఖాళీగానే ఉంటుందిలే. మరి ఏదైనా సంబంధం చూసారా పిన్నిగారు? చూశామమ్మా, ఒక సంబంధము దాదాపు ఖాయమయ్యేలా ఉంది. పక్క మండలంలో శారదా ఫుడ్ క్యాటరింగ్ అనే పేరు వినే ఉంటావు. వాళ్ళ అబ్బాయి రవిని అనుకుంటున్నాము. బాగుంది పిన్నిగారు. వంటల రాని మన కవిత అలాంటిది ఆ వంటల రాజ్యానికి కోడలుగా పంపుతున్నారన్నమాట అని కవిత కోసం ఎదురుచూస్తూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్లు. ఇంతలో కవిత రావటం, ఆమెకు విషయం చెప్పడంతో, సరే అక్క, మన ఇంట్లో ఫంక్షన్ అంటే నేను రాకుండా ఉంటానా? రేపు కొత్త బిర్యానీ టేస్ట్ చూపిస్తాను మీ అందరితో. మొన్ననే యూట్యూబ్లో చూశాను. నేను ఇంట్లో ట్రై చేశాను. సూపర్ కుదిరింది. అది చేస్తాను మీకు రేపు అని చెప్పి మాట ఇచ్చింది. ఈ విధంగా అందర్నీ వరసలతో కలుపుకొని పోయే పల్లెటూళ్లలో అందరిలో తేలిగ్గా కలిసిపోయే కవితంటే అందరికీ చాలా ఇష్టం. అలా రోజులు గడుస్తున్నాయి. మోడం వెళ్లడంతో కవిత తమకు నచ్చిందని శారదవాళ్లు కబురు పంపారు. ఆ తర్వాత దగ్గర్లో ముహూర్తాలు కుదరటంతో కవిత కొత్త కోడలిగా శారద ఇంట్లో అడుగుపెట్టింది. అక్కడ శారద ఫుడ్ క్యాటరింగ్స్ యజమాని శారద అంటే ఏంటో ఆమెకు అర్థమవసాగింది. ఒకరోజు గాడి పొయ్యి మీద వంకాయ కూర ఒక పెద్ద డేషాలో ఉడుకుతుంది. దాన్ని వండే వంటవాడు ఆ పక్కనే పొడువాటి గరిటితో తిప్పుతున్నాడు. ఇంతలో లోపల నుండి బయటకొచ్చిన శారద, మాణిక్యం, వంకాయ కూరలో మసాలా ఓ గుప్పెడు తక్కువ వేశావు. ఒళ్ళెలా ఉందేటి? అదేటమ్మగారా, గుప్పుడు మసాలా తక్కువేశానని మీకెలా తెలుసండే? నేను వేసేటప్పుడు మీరు గాని చూడలేదు కదా. ఏంట్రో ఈ శారద అంటే ఏమనుకుంటున్నావు? వంటకం ఏంటో వాసన చూసి చెప్పకపోతే ఈ శారద ఫుడ్ క్యాటరింగ్ ఎంత ఫేమస్ అయ్యేదా? అసలు నీకు చెప్పిన కొలతల్లో మసాలా వేయకుండా ఎందుకు తక్కువ వేశావు? అది చెప్పు ముందు. అంటే అమ్మగారు, ఇందాక మసాలా వేసే ముందు చేయి తగిలి ఓ గుప్పుడు దాకా కింద పడిపోయిందండి. అందుకే ఉన్నదే వేసాను. తీరా మీరేమో కనిపెట్టేసినారు కదా. సరే, ఇంట్లో వంటల కోసం చేసిపెట్టిన మసాలా ఉంది, కోడలతో పంపుతాను. ఆ గుప్పెడు వేసి మూతపెట్టు, కూరని మగ్గని అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఈ విధంగా పొయ్యి కింద మంటను బట్టి కూర ఎంత ఉడుకుంటుందో చెప్పేటంత ముదురు ఆ శారద. అలాంటి ఆమె ఇంటికి కొత్త కోడలుగా అడుగుపెట్టిన కవితికి తన అత్తగారి పాకా ప్రావీణ్యం ఏంటో తెలిసాక ఆమెకు రుచిగా వండి పెట్టాలంటే చెమటలు పట్టేవి. ఒకరోజు అత్తగారు శారద తన కొత్త కోడలను కవితను పిలిచి, అమ్మాయ్ కోడలా, నువ్వు చేసిన గుమ్మడికాయ దప్పలం చాలా బాగా కుదిరిందే. వంటల్లో ఇన్నేళ్ళు అనుభవం ఉంది, కానీ నీ చేతి రుచి నేను చెయ్యలేను. అవును, నువ్వు చికెన్ బిర్యానీ బాగా చేస్తావంట కదా? అవునత్తయ్య గారు, చికెనే కాదు, ఏ బిర్యానీ అయినా బాగానే చేస్తాను. కానీ చికెన్ అంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. అవునా? అలా అయితే ఒకసారి నీ చేత్తో చికెన్ బిర్యానీ చేసి పెట్టవు. ఎప్పుడు ఈ పప్పులు పులుసులు తిని తిని నాలుక చచ్చిపడిపోయింది. అమ్మో, చికెన్ బిర్యానీ అత్తయ్య? అదేమే, బాగా చేస్తానన్నావు, అంత బెత్తరపోతావేంటి? చెయ్యవా ఏంటి? భయం కాక ఏంటత్తయ్యా, మీరు వాసన చూసి కూర వాటం ఎంతో చెప్పేస్తున్నారు. అలాంటిది చికెన్ బిర్యానీ చేసి మిమ్మల్ని మెప్పించడం అంటే మాటలా? అలా ఏం ఉండదే, నీకు వచ్చినట్టు చెయ్యి, నేనేమీ అనుకోను అని అత్తగారు మాట ఇచ్చేసరికి
కొత్త కోడలు అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్గా తను రీసెంట్గా ట్రై చేసి సక్సెస్ అయిన పద్ధతిలో చికెన్ బిర్యానీ చేసింది. కాని అదేంటో ఎప్పుడూ వచ్చేంత స్మెల్ రాలేదు. ఆ బిర్యానీ రెడీ అయ్యేటప్పుడు సరేలే స్మెల్ లేకపోతే ఏంటి, టేస్టీ తన అత్తగారికి నచ్చితే చాలు అనుకొని వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ అయ్యాక తన అత్తగారికి వడ్డించింది. ఆ బిర్యానీ టేస్ట్ చేశాక, నువ్వేదో బిర్యానీ అద్దరుగొడతావనుకున్నానే కోడలా. అబ్బే, పర్వాలేదు. బిర్యానీ అంటే ఎలా ఉండాలి? ముందు వాసనతో సగం ఆకలి రెచ్చిపోవాలి. నోటికి టేస్ట్ తగలాలనే పొట్ట సైజు డబల్ అయిపోవాలి ఆకలితో. అలా ఉండాలి చికెన్ బిర్యానీ అంటే. కానీ ఇది అలా లేదే కోడలా. చికెన్ బిర్యానీ వండటం నేర్చుకో అంటూ అంత కష్టపడి చేసిన బిర్యానీకి అత్తగారు ఇంప్రెస్ అవ్వలేదని తెలిసిన కొత్త కోడలు చాలా ఫీలయింది. అలా అని ఆ దిగులుతో ఆమె ఆగిపోలేదు. ఎలాగైనా తన అత్తగారిని తన చికెన్ బిర్యానీతో ఆకట్టుకోవాలనే పట్టుదలతో మళ్లీ మళ్లీ కొద్ది కొద్దిగా బిర్యానీలు ట్రై చేస్తూ ఒక వారం రోజులు తిప్పలు పడింది. అప్పుడు వారం రోజులకి అసలు సిసలైన కొత్త కోడలి చేతి చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుదిరింది. అది ఇంకా పొయ్యి మీదన ఉండగానే అత్తగారు ఆ బిర్యానీ వాసనకి పరిగెత్తుకుంటూ కిచెన్లోకొచ్చి, ఏంటే కోడలా, ఇవాళ బిర్యానీ గుమ్మగుమ్మలతోటే కడుపు నింపేస్తావా, లేక బిర్యానీ వడ్డించేదేమైనా ఉందా? ఏంటత్తయ్యా, ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఇంప్రెస్ చేసే చికెన్ బిర్యానీ చేయగలిగానా నేను? అమ్మయ్యా, అలా అయితే ఇంక టేస్ట్ చూడటమే లేటనమాట. కాదు కాదు, నువ్వు వడ్డించటమే లేటు. నేను టేస్ట్ చేయడానికి ఏ లోటు చేయను అని ఆ అత్తగారు అనేసరికి ఆమెకు చక్కగా వేడివేడి చికెన్ బిర్యానీ వడ్డించింది. అంతే, ఆ బిర్యానీ టేస్ట్ చూసి అత్తగారు ఏ మాట చెప్పకుండా గబగబా బొక్కుతూనే ఉంది. యువతల తను చేసిన చికెన్ బిర్యానీ అత్తగారికి నచ్చిందా లేదా అనే టెన్షన్లో కొత్త కోడలు ఉంది. ఎంతసేపటికి అత్తగారి ఫీడ్బ్యాక్ రాకపోయేసరికి, అత్తయ్య, ఇంతకీ నేను చేసిన ఆ చికెన్ బిర్యానీ ఎలా ఉందో చెప్పనే లేదు. నువ్వాగవే కోడలా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ బిర్యానీ టేస్టు అదిరిపోయింది. అందుకే దీన్ని మనసారా ఆస్వాదిస్తూ తిన్నాకే చెప్తానే ఏదైనా అని ఆవురావురుమంటూ అత్తగారు తింటుంటే కొత్త కోడలు తెగ సంబరపడిపోయింది. మొత్తానికి తన అత్తగారికి నచ్చేలా చికెన్ బిర్యానీ చేయడంలో ఆ కోడలు సక్సెస్ అయినందుకు ఆ మరుసటి రోజు కోడల దగ్గరకు వచ్చిన అత్తగారు శారద కోడలితో, అమ్మాయి కోడలా, ఇక నుండి నీ చేతి చికెన్ బిర్యానీ కూడా మన మెన్యూలో చేర్చేస్తానే. కాబట్టి ఎప్పుడు ఏ చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చినా నువ్వు నాకు టేస్ట్ చేయించవే. దాన్ని మించి అదిరిపోవాలి టేస్ట్. వామ్మో, ఏదో కొద్ది మంది కంటే ఓకే, కానీ ఏకంగా క్యాటరింగ్ కోసమంటే నా వల్ల అవుతుందంటారా? నీ వల్ల అవ్వకపోతే నేనుంటాను కదే వెనకాలే ఉండి చెప్పడానికి. నిన్ను వాసన చూశానుగా, నీ చేతి చికెన్ బిర్యానీ వాసన. ఇక మీదట ఏ మాత్రం తేడా వచ్చినా స్మెల్తో టేస్ట్ చెప్పేస్తాను అని ఆ అత్తగారన్న మాటకి కొత్త కోడలు నవ్వుకుంది. ఇక ఆ తర్వాత నుండి కొత్త కోడలి చికెన్ బిర్యానీ ఆ శారద క్యాటరింగ్లో చాలా ఫేమస్ డిష్ అయిపోయింది. అత్తాకోడళ్ళు కాంతం కవితలు అసలు అత్తాకోడళ్లలానే ఉండరు. ఎందుకంటే అత్తగారు కాంతం తన కోడల్ని కన్న కూతుర్లా చూసుకుంటుంది. ఒకరోజు కాంతం భర్తొచ్చి కాంతంతో, కాంతం, రేపు మా ఫ్రెండు దేవుడైలేడో, వాడింటి గృహప్రవేశం ఉందే, మనందరం వెళ్ళాలి, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. అబ్బా, మళ్ళీ ఏదొకటుందా నాకు? ఎందుకే, ఎప్పుడైనా నలుగురిలోకి పోవాలన్నా, పేరంటాలకి ఫంక్షన్లకి పోవాలన్నా అలా ముఖం మార్చుకుంటావు? మరి లేకపోతే ఏంటండి, వాళ్ళు పిలిచారని మనం సంతోషంగా వెళ్తాము. అక్కడ వాళ్ళందరి కోసం నేను కూతురులా చూసుకునే నా కోడల్ని ఏదొక మాటలనాలి. వాళ్ళందరి ముందు అత్తరికం వెలగబెట్టాలి. నేనెప్పటినుంచో అదే చెప్పాలనుకుంటున్నానే కాంతం. అసలు వాళ్ల గురించి వీళ్ల గురించి నువ్వులా ఉండకుండా ఎందుకుండాలంట? ఏ అత్తగారు కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది అని నలుగురు అనుకుంటే నీకే కదా గొప్ప. అది మానేసి అందరత్తల్లా కోడల్ని ఆరాళ్లు పెడుతుంది అని ఎందుకు అనిపించుకోవడానికి ట్రై చేస్తావు? మీ మట్టి బుర్రకి ఏమీ అర్థం కావండి. నరుడి దృష్టి పడితే నల్లరాయైనా బద్దలైపోతుందంటారు. అంత దరిద్రపు చూపు దృష్టి పెట్టే వాళ్ళది. అలాంటిది నన్ను నా కోడల్ని అలా చూసి ఏడ్చి చేస్తే మా మధ్య గొడవ రావా? సరేలే,
ఏదో లేవే కాంతం, నువ్వు కోడలు మాత్రం ఆ టైంకి రెడీ అవ్వండి చాలు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా చక్కగా కూతుర్లా చూసుకునే తన కోడలితో ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం కాంతంకి అస్సలు నచ్చేది కాదు. ఒకసారి కోడలు కవిత కాకరకాయ పులుసు చేస్తూ తన అత్తగారికి తీసుకొచ్చి రుచి చూపిస్తూ, అత్తయ్య, మీకిష్టమని కాకరకాయ పులుసు చేస్తున్నాను. ఒకసారి దీని రుచి చూసి చెప్పండి అంటూ ఆమె చేతిలో కాస్త పులుసు వేసింది. ఆ పులుసు రుచి చూసిన కాంతం, కోడలా, ఆ గెరిటై డిబ్బవే, నీ కాకరకాయ పులుసు నీకే రుచి చూపిస్తాను అంటూ కోడలు చేతిలో నుండి ఆ గరిటెను తీసుకుని ఆమెకు రుచి చూపించింది. ఆ టేస్ట్ చేసిన కోడలు, అబ్బా అత్తయ్య, పసరి చేదుందత్తయ్య కదా. ఇప్పుడు కాకరకాయ ఇష్టమైన నీలాంటిది ఎలాగైనా తింటుంది, కాని నాలాంటిది కూడా తినేలా చెయ్యాలి కదే కాకరకాయ పులుసంటే. దీనికి కాసంత బెల్లం తగిలించి చేదు తగ్గేలా ఎలా చెయ్యాలో నేను చూపిస్తాను, పద అంటూ తన కోడల్ని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. చూశారు కదా, ఇదే మరో అత్తగారు మరో కోడలు అయ్యుంటే ఈ పాటికి కోడల్ని అమ్మనాబూతులు తిట్టేసేది ఆ అత్తగారు. ఆ కోడలు నోర్లేందయ్యుంటే వంటగదిలోకి వెళ్ళి తన మనసులో అత్తగారిని అంతకన్నా ఎక్కువే తిట్టుకునేది. కాని కోడల్ని కూతుర్లా చూసుకునే కాంతం మాత్రం అందుకు భిన్నం. అలా రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. చాలా కాలంగా ఊళ్ళో లేని పక్కింటి పార్వతి మళ్లీ ఊళ్ళోకి వచ్చింది. ఆమె వచ్చి రావటంతో కాంతం దగ్గరకొచ్చింది పలకరింపుకి. కాంతం వదినా, బాగున్నారా అందరూ? ఓ, నువ్వా పార్వతొదినా? ఏం బాగుంటాంలే వదినా, కోడల్నివ్వకుండా కొడవల్ని తెచ్చి నా నెత్తిన పాడేశారు కదా దేవుడు. ఇంకా మా బతుకుల్లో బాగెక్కడుంటుంది చెప్పు. అదేంటొదినా, ఇంకా నీ కోడలు మారలేదా? అదెక్కడ మారుతుందిలే వదినా, మా రాతలు ఎలా పాడయ్యాయో ఏమో. నిజమేలే వదినా, మీలాంటి మంచి వాళ్ళకే ఇలాంటి కోడళ్ళొస్తారు. నా కోడలు కూడా అంతే వదినా, దానికి అత్తగారంటే కన్నెర్ర అంటూ తన కోడల మీద ఉన్నవీ లేనివి చెప్పసాగింది. నిజానికి ఈ పార్వతీ ఏడుపేంటో కాంతంకి తెలుసు కనుక తన కోడల్ని కూతుర్లా చూసుకునే మనిషి అని ఈ పార్వతి కళ్లల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడకూడదని కాంతం చాలా పట్టుదలగా ఉంటుంది. అలా 2 గంటల ముచ్చట్లు కోడల మీద షికాయితులు అయిపోయాక పార్వతి ప్రశాంతంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు కోడలు కవిత తన అత్తగారితో, అత్తయ్య, ఈ పార్వతమ్మ పిన్ని కోడలు నిజంగా అంత చెడ్డదా అత్తయ్య? నేనలా అనుకోలేనే కోడలా, ఎందుకంటే ఆ పిల్ల నాక్కూడా తెలుసు కదా. కాకపోతే చదువుకున్న పిల్ల, ఈ పార్వతమ్మేమో పక్కా పల్లెటూరి బయటు కదా. అందుకే కాస్త చిన్న చిన్న భేదాలుండొచ్చు, కాని ఇలా ఇరుగు పొరుగులతో ముచ్చట్లు పెట్టే పాడలవాటుంది కదా ఈ పార్వతికి. అందుకే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని కోడల్ని ఓ బ్రహ్మ రాక్షసిలా ఊహించుకొని ఆ పిల్ల మీద ఇలా ఆవకులు చవకులు ప్రచారం చేస్తుంది. అలా అయితే ఈ పార్వతమ్మ పిన్ని సైకలాజికల్గా డిస్టర్బ్ అయినట్టుందత్తయ్యా. కాస్త ఇంచుమించు అలాంటిదే లేవే. మరి అలా అయితే ఆ కోడలతో మీకూడా కాస్త పరిచయం ఉండే ఉంటుంది కదా. తన అత్తగారిని జాగ్రత్తగా చూసుకోమని మీరైనా చెప్పొచ్చు కదత్తయ్యా. ప్రతిసారి ఈ పార్వతమ్మ పిన్ని వచ్చినప్పుడల్లా, ఆమె తన బాధను చెప్పుకొని ఏడ్చినప్పుడల్లా నాకనిపిస్తుంది, పాపం ఏంటి ఈమెకి ఇంత కష్టమా అని. అలా ఏడ్చి ఏడ్చి తలనొప్పి కూడా రావచ్చత్తయ్యా ఆమె ఏడ్చే ఏడుపుకి. నిజమేనే కోడలా, నాకెప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు. తన కోడలే మారిందని అనిపించేలా చేస్తే ఈ పార్వతమ్మ సోకండాలు మన ఇంట్లో కాదు, తనింట్లో కూడా తప్పుతాయి అంటూ తనతో చనువుగా ఉండే పార్వతమ్మ అత్తాకోడళ్ల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంతం. ఆ క్రమంలోనే కొద్ది రోజులు రెగ్యులర్గా పార్వతమ్మ కోడలికి టచ్చులో ఉంటూ అసలు అత్తగారి పట్ల ఆమె అభిప్రాయం ఏంటో కనుక్కోసాగింది. చివరికి కాంతం ఒక భరోసా ఇచ్చిన తర్వాత పార్వతమ్మ కోడలు వల్లి కాంతంతో, మా అత్తగారితో ఒకటే సమస్య పెద్దమ్మగారు. నేను జాబ్ నుండి ఇంటికి రాగానే మొదలు పెట్టేస్తారు. నాకేమో మొదటి నుండి ఒక అలవాటుంది. బయట నుండి ఇంటికి రావడంతోనే కాస్త చికాకుతో వస్తాను. ఆ చికాకు మీద అత్తయ్య ఏదో ఒకటనేసరికి
ఆమె మీద అరిచేస్తాను. దాంతో ఆవిడ నన్ను గయ్యాలిగా చిత్రీకరించేశారు అందరి ముందు. చూడమ్మా వల్లి, ఒకరు చేస్తే అయిపోవడానికి మనమేమీ చిన్నవాళ్ళం కాదు కదమ్మా. ప్రతి ఒక్కరికి బుర్రుంటుంది కదా. ఆ సంగతి వదిలేసి ముందు నీ సమస్యని ఎలా దాటాలో ఆలోచించు. కాని అది ఎలా సాధ్యం పెద్దమ్మగారు? బయట నుండి వచ్చేసరికి నా మూడ్ అలానే ఉంటుంది. దాన్ని నువ్వే మార్చుకో. ఒక పంచెయ్, నీకు బాగా ఇష్టమైన ఏ పర్ఫ్యూమో ఉంటుంది కదా, దాని వాసన చూస్తే నీ మూడు మారుతుంది అనేది. అవును పెద్దమ్మగారు, ఒక ఫ్రేగ్రెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని నీతో కూడా ఆఫీస్కి పెట్టుకో. ఇంటికి వచ్చే ముందు వీధి చివర్లో ఉన్నప్పుడు దాన్ని నీ మీద స్ప్రే చేసుకో. ఆ సువాసనతో నీ మూడు మారుతుంది. ఇంటికి వచ్చేసరికి నీలో చీకాకుండదు. కనుక వచ్చి రావటంతో మీ అత్త ఏమన్నా నీ కోపం రాదు. కనుక రాంగానే కాసంత టీ పెట్టి నువ్వింత టీ తాగి ఆమెకివ్వు, అంతే అంటూ చాలా ఏళ్లుగా తమ అత్తాకోడళ్ల మధ్య ఉన్న పెద్ద సమస్యలకి చాలా చిన్న చిట్కాతో సొల్యూషన్ చెప్పేసింది కాంతం. అంతే, ఆ మరుసటి రోజు సాయంత్రం నుండే వల్లి కాంతం చెప్పిన చిట్కాని అమలు చేయటం మొదలుపెట్టింది. అంతే, ఇంటికొచ్చేసరికి ఆమెకు చికాకు లేకపోగా తనకి నచ్చిన పర్ఫ్యూమ్ వాసన వల్ల ఆమె సంతోషంగా ఇంటికొచ్చింది. వచ్చి రావటంతోటే, ఏవమ్మా, అయిపోయాయా నీ తిరుగుళ్ళు? అప్పటినుండి టీ నీళ్లు పోసే దిక్కులేక ఇలా పడున్నాను. కాస్త త్వరగా వస్తే ఏం పోతుందే నీకు? సారీ అత్తయ్య, ఇవాళ అనుకోకుండా లేట్ అయిపోయింది. ఇంకా రేపటి నుండి లేట్ అవ్వకుండా చూస్తాను. అవును, ఇవాళ అల్లం టీ తాగుదామత్తయ్య. మధ్యాహ్నం నుండి కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది. మీకు అల్లం టీ ఓకేనా? అంటూ ఎప్పుడూ అత్తగారి మాట వినగానే చిటపటలాడిపోయే పార్వతి కోడలు అలా నవ్వుతూ మాట్లాడేసరికి పార్వతికి ఏమీ అర్థం కాలేదు. అసలు తన కోడల్లో ఈ మార్పేంటా అని ఆలోచించేలోపే అల్లంటీ పెట్టుకునొచ్చి అత్తగారికిచ్చింది కోడలు. అలా 2 రోజుల్లో కాంతం చెప్పిన చిట్కా వల్ల పార్వతి కోడలు చాలా మారింది. ఆ మార్పుకి ఆశ్చర్యపోతూ పార్వతి కాంతం దగ్గరకొచ్చి విషయం చెప్పింది. అప్పుడు పార్వతితో కాంతం, చూడు వదినా, ఒక మనిషి మనల్ని కురిసినా, ప్రేమగా పలకరించినా అందుకు మన పలకరింపే కారణమవుద్దొదినా. పాపం పొద్దుననగా ఆఫీస్కెళ్ళి అలసిపోయి వచ్చే కోడల్ని వచ్చి రాగానే ఇదేంటి అదేంటి అని అనకుండా ఆ పిల్లొచ్చేసరికి నీకు తనకి కాసంత టీ పెట్టి ఉంచితే ఆ పిల్ల ఎంత సంతోషపడుతుంది చెప్పు. ఆ తరువాత నిన్ను కాలు కింద పెట్టనిస్తుందా? అంటూ ఆ కోడలికి చెప్పినట్టే ఈ అత్తకు కూడా హితబోధ చేసింది. దానితో పార్వతమ్మలో కూడా మార్పొచ్చింది. అందుకే ఆమె తన కోడలి మీద అరవటం తగ్గించి ఆమె కోసం చిన్న చిన్న పనులు చేసి పెట్టడం మొదలుపెట్టింది. దానితో పార్వతమ్మ కూడా తన కోడలు కూతురైపోయింది. అలా కోడల్ని కూతుర్లా చేసుకునే అత్తగారు మరో అత్తాకోడళ్లను కూడా అలానే మార్చింది. వాళ్ల సంసారంలో సంతోషాలు నింపింది.